అందరికీ నమస్కారం. నేను మీ మాయా శారద. హెల్త్ అండ్ వెల్నెస్ అండ్ వెయిట్ లాస్ కోసం చాలా విషయాలు చెప్తూ అండ్ వండర్ఫుల్గా చాలామందిని హెల్తీగా చేస్తున్నాను. బిఫోర్ ఈ కమ్యూనిటీ నేను కూడా ఏమి ఆరోగ్యంగా ఉండేదాన్ని కాదు. నాకు హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఉంది, మెడికల్ ఫీల్డ్ నాది. చాలామంది డాక్టర్స్ దగ్గర వర్క్ చేశాను అండ్ నాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అనేది. బట్ అదే టైంలో నాకు 3 పిల్లలు, దాని తర్వాత చాలా మెడికేషన్ వాడేదాన్ని అండ్ మెడిసిన్స్ మీద డిపెండ్ అయ్యేదాన్ని. డైలీ 18 to 19 ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని. ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళేదాన్ని. ఇదేనేమో నా లైఫ్ అనుకున్నాను. అట్ ద ఏజ్ ఆఫ్ 36 ఆల్రెడీ నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అండ్ నా పిల్లలు అయిపోయాక అండ్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వచ్చేసాయి. బీపీ, షుగరు, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్కిన్ ప్రాబ్లం, హెయిర్ ప్రాబ్లం అండ్ కాన్స్టిపేషన్ విపరీతంగా ఉంటుండే, కడుపులో అల్సర్స్ ఉంటుండే అండ్ బ్లడ్ మోషన్స్ అవుతుండే విపరీతంగా. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అంటే అప్పుడు అలాంటి రోగాలు చెప్పుకుంటే సిగ్గుచేటు అనమాట. అలాంటి స్థితిలో ఉండేదాన్ని. బట్ ఈరోజు చాలా హ్యాపీగా చెప్తున్నాను. ఈ కమ్యూనిటీకి పరిచయం అయినాక నేను హ్యాపీగా 24 కేజీలు బరువు తగ్గాను అండ్ వండర్ఫుల్గా డ్రగ్ ఫ్రీ లైఫ్కి వచ్చాను. ఏవైతే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఉన్నాయో అవన్నీ నార్మల్ చేసుకున్నాను. మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ విధంగా నాలాగా ఈ కమ్యూనిటీకి పరిచయం అయ్యి మెల్లమెల్లగా మీ శరీరంలో నుంచి ఈ డిసార్డర్స్ని ఆర్డర్లో పెట్టుకుంటూ మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 36, 37లో ఉన్నప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుండే. ఇప్పుడు చూడండి, నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. నేను ఈ కమ్యూనిటీకి పరిచయం ఆల్మోస్ట్ 7.5 years అవుతుంది. చాలా హెల్తీగా ఉన్నాను. మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను అండ్ ఇది డీటాక్స్ డ్రింక్ అనమాట. మీరు టీ, కాఫీలు అవి తాగుతూ ఉంటారు. అది మనకి ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మిల్క్, షుగరు, కెఫెన్ ఎక్కువగా ఉంటుంది. ఆ షుగర్స్ అనేవి ఆ బాడీకి మంచిది కాదు. ఆ కెఫెన్ అనేది కూడా మంచిది కాదు అండ్ హెల్త్ ఇష్యూస్ ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి. ఇది డీటాక్సిఫై చేస్తుంది, బాడీని చాలా హెల్తీగా ఉంచుతుంది. మీ డైజెస్టివ్ సిస్టాన్ని మొత్తాన్ని క్లీన్ చేస్తుంది అండ్ సూపర్ డూపర్గా. దీని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మీ శరీరానికి అవసరమైన బ్రేక్ఫాస్ట్. ఇది తీసుకోవడం వల్ల మీ శరీరానికి అవసరమైన మంచి న్యూట్రిషన్ అనేది అందుతుంది శరీరానికి. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ పెరగకుండా ఉంటాయి. అండ్ మీరుండే సిచ్యువేషన్స్లో మీకు న్యూట్రిషన్ డిఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. అంటే న్యూట్రిషన్ డిఫిషియన్సీ అంటే చూడండి, ఆఫ్టర్ డెలివరీ లేడీస్కి ఐరన్ డిఫిషియన్సీ, కాల్షియం డిఫిషియన్సీ అండ్ గుడ్ ఫ్యాట్స్ డెఫిషియన్సీ, ఫైబర్ డెఫిషియన్సీ, ఇట్లా అన్నీ వచ్చేస్తాయి. కానీ అన్నీ కవర్ చేయాలంటే, క్యాలిక్యులేషన్ వేసుకోవాలంటే కుదరదు మనకి. కానీ మనకిచ్చే న్యూట్రిషన్లో వండర్ఫుల్గా మీకు కావాల్సింది మొత్తం అందుతుంది. ఫైబర్ అందుతుంది, ప్రోటీన్ అందుతుంది అండ్ కాల్షియం అందుతుంది, ఇంకా చాలా మినరల్స్ అందుతాయి, విటమిన్స్ అందుతాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు. ఇది మీ లైఫ్లో మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండొచ్చు. కాబట్టి మీకు ఇది కావాలి అనుకుంటే కనుక కాల్ చేయండి. ఇప్పుడు నేను హెల్త్ కోచ్గా ఇందులో నేను చాలా ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ చాలా విషయాలు నేర్చుకుంటున్నాను అండ్ అదే టైంలో నేను డిప్లొమా అండ్ డైటెటిక్స్ చేశాను అండ్ న్యూట్రిషన్ గురించి చాలా చదువుకున్నాను. తెలిసింది న్యూట్రిషన్ లోపం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసుకున్నాను. అప్పటి నుంచి నా ఫ్యామిలీకి కూడా ఇదే న్యూట్రిషన్ ఇస్తున్నాను. చాలా హెల్తీగా ఉన్నాము. మీ లైఫ్లో చూడండి, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది అండ్ కొలెస్ట్రాల్ వస్తుంది. ఇలాంటివి వచ్చినప్పుడల్లా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. మెడిసిన్స్ అనేవి టెంపరీ రిలాక్సేషన్, పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అంటే సిమ్టమ్స్ని తగ్గిస్తూ ఉంటాయి, కానీ లోపల ప్రాబ్లం అలాగే ఉంటుంది. అవి ఒక 24 hours పనిచేస్తాయి. మళ్ళీ దాని తర్వాత ప్రాబ్లం నార్మల్ అవుతుంది. మళ్ళీ బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి, షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. కానీ ట్యాబ్లెట్స్ వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు తెలిసిందే కదా, ఆ ప్రిస్క్రిప్షన్ పైన అంటే ఆ ట్యాబ్లెట్ బాక్స్ పైన వెనక ఉంటుంది డేంజర్ కలర్లో, అయినా వేసేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు చూడండి, మేము తీసుకునే న్యూట్రిషన్ అనేది దానిపైనే ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. దీంట్లో విటమిన్స్, ప్రోటీన్ ఇవన్నీ నింపు ఉంటాయి. ఇది సీడ్ టు ఫీడ్, విత్తనాలతో తయారు చేసింది. కాబట్టి మనకి ఎటువంటి హాని ఉండదు. మన ఇండియాలో 25 years నుంచి చాలామంది ఇండియన్స్ తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 95 కంట్రీస్లో ఉంది. అంటే ఇది చాలా మంచి న్యూట్రిషన్ అని మీకు అర్థమైంది కదా. వరల్డ్లోనే ది బెస్ట్ న్యూట్రిషన్. కాబట్టి చాలామంది అపోహలో ఉంటున్నారు. ఆ పౌడర్స్ తాగడం ఏంటి, అవి తాగితే మనము ఆరోగ్యంగా అయిపోతామా, మానేసినాక మళ్ళీ బరువు పెరుగుతాం, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయని అపోహలో ఉంటారు. కానీ మీరు ఒకటి
ఆలోచించండి, మీరు తీసుకునే పిండి పదార్థాలన్నీ పిండే కదా. రైస్ పౌడరే కానీ, గోధుమ పిండే కానీ, శనగపిండే కానీ, మైదా పిండే కానీ, ఇవన్నీ పౌడర్సే కదా. దీన్ని మీరు రకరకాలుగా తయారు చేసుకుని తినేసి మంచిగా దానికి ఆయిల్ యాడ్ చేస్తారు, ఉప్పు యాడ్ చేస్తారు, కారం యాడ్ చేస్తారు, అవి అన్నీ ఇవే తింటూ ఉంటారు. శరీరానికి ఎక్కువైపోవా లేదా చెప్పండి. కానీ మీకు ఫ్రూట్స్ విత్తనాల నుంచి, మనకి సీడ్ టు ఫీడ్ విత్తనాల నుంచి తీసుకునే న్యూట్రిషన్ శరీరానికి మంచిదే కదా. ఇందులో ఉప్పు ఉండదు, కారం ఉండదు, పసుపు ఉండదు, ఏమీ ఉండదు. అవి మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. 3 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి, 3 టైమ్స్, అది శరీరానికి ఎక్కువైపోతుంది కదా. ఎక్కువైపోయినప్పుడు కొన్ని మెడిసిన్స్ కూడా బాడీ మీద పనిచేయవు కదా. మీరు హాస్పిటల్కి వెళ్ళి సిక్ అయిపోతూ ఉంటారు, కొన్ని రకాల మెడిసిన్స్ పనిచేయవు, డాక్టర్స్ మళ్ళీ మెడిసిన్ చేంజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా ఉండాలి అంటే మీరు మంచి న్యూట్రిషన్ని అడాప్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఇది కావాలనుకుంటే నేను ప్రాపర్గా గైడెన్స్ ఇస్తాను. అండ్ దాంతోపాటు మీకు కౌన్సిలింగ్ చేస్తాం, బాడీ చెకప్ చేస్తాం వీక్లీ వన్స్. అసలు మీ బాడీలో పారామీటర్స్ నార్మల్గా ఉన్నాయా లేదనేది ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీకు కావాలనుకుంటే కనుక మీరు కాల్ చేయండి. అండ్ హెల్త్ని కాపాడుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో హెల్త్ ఈజ్ వెల్త్, అవునా కాదా. ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే చాలా సంపద అనమాట. ఓకేనా. అదే పాడైపోయినాక ఎంత ఖర్చు పెట్టినా కూడా మనకి ఆరోగ్యం తిరిగి రాదు. ఆరోగ్యం బాగున్నప్పుడే కాపాడుకోవాలి. చాలామంది ఏంటంటే నేను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను కదా, నాకెందుకు ఈ న్యూట్రిషన్ అనుకుంటున్నాను. కానీ మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ న్యూట్రిషన్ తీసుకోవాలి, చాలా ఆరోగ్యంగా అవ్వాలి, లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అనేవి రాకుండా కాపాడుకోవాలి. ఓకేనా. అండ్ సూపర్ డూపర్గా అండ్ వండర్ఫుల్గా ఒక సిప్ వేసుకుంటా అదండి. యమ్మీ యమ్మీ ఇలాచీ ఫ్లేవర్ ఇది. మీకు ఇందులో 7 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్లో కూడా అసలు 8 టైప్స్ ఉంటాయి. బట్ దాన్ని మీరు 50 రకాలుగా తయారు చేసుకోవచ్చు. అంత మంచి బ్రేక్ఫాస్ట్లు తయారు చేసుకోవచ్చు, ఆరోగ్యంగా అవ్వచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీరు ఎవరి ద్వారా చూస్తారో వాళ్ళకి కూడా కాల్ చేయండి, వాళ్ళు మీకు బెస్ట్ గైడెన్స్ ఇస్తారు. చాలా ట్రైనింగ్స్లో మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అందరికీ.